పాకిస్తాన్ ను 4 ముక్కలుగా విడగొట్టి విచ్ఛిన్నం చేయాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. భారత్ దీర్ఘకాలిక లక్ష్యం పాకిస్తాన్ ను విచ్ఛిన్నం చేయడమే కావాలన్నారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్లుగా విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడేలా చేయాలని ట్వీట్లో సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. పశ్చిమ పంజాబ్ ను పాకిస్తాన్ అని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. దీన్ని ఒక వ్యంగ్యపదంగా భావించవచ్చని, దాన్ని శత్రువుగా చూడాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్ లోని విభజనవాద ఉద్యమాలను సమర్థిస్తున్నానని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. పాకిస్తాన్ ను 4 ముక్కలుగా విడగొట్టి విచ్ఛిన్నం చేయాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. భారత్ దీర్ఘకాలిక లక్ష్యం పాకిస్తాన్ ను విచ్ఛిన్నం చేయడమే కావాలన్నారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్లుగా విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడేలా చేయాలని ట్వీట్లో సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. పశ్చిమ పంజాబ్ ను పాకిస్తాన్ అని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. దీన్ని ఒక వ్యంగ్యపదంగా భావించవచ్చని, దాన్ని శత్రువుగా చూడాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్ లోని విభజనవాద ఉద్యమాలను సమర్థిస్తున్నానని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.